నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. గురుగారు ఈ నెల 30వ తారీఖు నుంచి హ్మ్, ఫిబ్రవరి 7వ తారీఖు వరకు శ్యామల నవరాత్రులు. అసలు శ్యామల అమ్మవారి రూపం తలుచుకుంటేనే చాలా ఆహ్లాదకరంగా అంటే పచ్చని చీరలో చక్కగా పచ్చ రంగులో అమ్మవారు చాలా అద్భుతంగా కనిపిస్తారు. సో, చాలామంది శ్యామల నవరాత్రులు అనగానే ఉన్నత పదవుల కోసం కానీ, రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగడం కోసం కానీ, వ్యాపారాల్లో. వ్యాపారాల్లో ఎదగడం కోసం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి కానీ రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే రాజశ్యామల అమ్మవారి హోమాలు కూడా చేసుకుంటారు అనేది విన్నాం. సో, అటువంటి వాళ్ళు కానీ పిల్లలు ఉన్నత చదువుల కోసం కూడా రాజశ్యామల అమ్మవారిని ఆరాధించాలి అనేది విన్నానండి. దేనికైనా. సో, కాబట్టి రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు వీటిల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. సో, వాటిని ఎలా వినియోగించుకుని ఈ 9 రోజులు ఏ కూడా ఏ విధంగా? ఎవ్వరైనా సరే ఏ విధంగా పూజా విధానం ఉండాలి, అలాగే పాటించవలసిన నియమాలేంటి, అమ్మవారికి ఎటువంటి ప్రసాదం పెట్టాలి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. వివరించండి. ఓం మహాగణాధిపతే నమః విఘ్నేశ్వర వినాయక ఈశ్వర పుత్ర నమోస్తుతే పార్వతనయ నమోస్తుతే. అమ్మా, మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే శ్యామలాదేవి గురించి ఈ జనవరి 30వ తారీఖు నుంచి పాడ్యమి తిథిలో గుప్త నవరాత్రులు అమ్మవారు వస్తున్నాయి. దశమి దాకా 7వ తారీఖు ఫిబ్రవరి 7వ తారీఖు దాకా 9 రోజులు ఆ మహాతల్లిని అందరూ చాలా చాలా చక్కగా ఆరాధిస్తూ పూజిస్తూ ఆవిడ దర్శనాల కోసం వేల మంది లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో ఆ గుడి ఉన్న చోటకల్లా వెళ్ళి ఆడవాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ దానివల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఈ తల్లి బయటకు వచ్చిందయ్యా ఈ శ్యామలాదేవి ఎవరి రూపం నుంచి వచ్చిందయ్యా అంటే దానికి కారకురాలు లలితా పరమేశ్వరి. ఆ లలితా పరమేశ్వరి ఉద్భవించడంలో ముగ్గురు తల్లులు ఉన్నారమ్మా. లలితా పరమేశ్వరి, శ్యామలాదేవి, సరస్వతీదేవి. ఈ ముగ్గురు కూడా ఆవిడలోంచి వచ్చిన వాళ్ళే. అలాంటి టైములో ఈ శ్యామలాదేవి బయటకు వచ్చి ఇలాంటి వ్యవహారాల్లో ఈ గుప్త నవరాత్రుల్లో ఆ తల్లిని ఆరాధిస్తే ప్రజలకి ఎటువంటి ఉపయోగాలయ్యా, ఏ రకంగా ఆరాధిస్తే ఆ తల్లిని అన్ని రకాలుగా ప్రజలు బాగుంటారు, సుఖ సంతోషాలతో బాగుంటారంటే ఇది మొట్టమొదటిసారిగా కాళిదాసు, మహాకవి కాళిదాసు గారు బ్రహ్మాండమైన ముక్తి పొందాడు. ఆయన ఆవిడని ఆరాధించి చక్కగా ఆ తల్లిని ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు జపాలు చేసి ఆ తల్లిని ఆ పొందడానికి అనుగ్రహం పొందడానికి మహాకవి కాళిదాసు గారు చేసిన దానికే ఈ తల్లి ఆయనలోకి వెళ్ళి ఆయనకి జ్ఞానసిద్ధి, వాక్శుద్ధి అలాంటివన్నీ ఇస్తే ఆ మహానుభావుడు ఎదుగుదలే ఆ శ్యామలాదేవి. అలాగే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది రాజుల పరిపాలనలో కూడా ఏదైనా ఒక దానికి పెడుతున్నామంటే, ఓ యుద్ధానికి పెడుతున్నామంటే దానికి మనం సక్సెస్ అవ్వాలి అంటే ఈ రాజశ్యామల యాగాన్ని చక్కగా చేసుకుని వాళ్ళు ఆ అమ్మవారి ప్రసాదం స్వీకరించి వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవారు. ఓ రాత్రి పెద్ద దానికి ఏదైనా వస్తే విపత్తు రాజ్య పరిపాలన చూడడానికి కానీ పరిపాలనలో పొరపాట్లు ఉంటే సర్దుపుచ్చుకోవడానికి కానీ ఈ మా శ్యామలాదేవిని చక్కగా హోమాలు యాగాలు చేసి ఆ రాజుల టైంలోనే మహామహామోహులు ఆవిడని నమ్ముకున్న వాళ్ళ రాజ్యాల్లో చెడ్డ పేరు రాకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తల్లి. అలాగే ఇప్పుడు భూమండలం మీద చెప్పాలంటే ప్రజలు ఆడైనా మొగైనా కూడా ఆ తల్లిని ఏ విధంగా ఆరాధించాలయ్యా, గుళ్ళు ఉంటాయి, గుళ్ళోకి వెళ్ళడం యాజ్ పర్ రూల్ ఏంటంటే ఉదయం వరలక్ష్మి వ్రతానికి ఎలా కలశ స్థాపన చేసుకుంటామో ఆ టైపులో కలసం పెట్టుకోవాలి, కలశం పెట్టాలి, తెల్లటి బట్ట వేసుకోవడం, దాని మీద బియ్యం పోసుకోవటం, అలాగే చెంబు పెట్టుకుని చక్కగా ఇప్పుడు అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా, చిత్రపటం పెట్టాలి. అమ్మవారి శ్యామలాదేవి చిత్రపటం పెట్టుకోవడం పొద్దున్నే సింపుల్ గా చేయవలసింది. పొద్దున్న మామూలుగా అష్టోత్తరం చదువుకోవడం. ఆవిడకి నివేదన ఏమిటయ్యా, పానకం, వడపప్పు, మిరియాలు. పానకంలో మిరియాలు వేయాలమ్మా, అలాగే వడపప్పు, తేనె పక్కన పెట్టాలి, పెరుగు ఇంత బిళ్ళ పెట్టాలి. ఆవిడకి అదే నివేదన. అలా చేసుకుని రాత్రి 7 నుంచి 9 దాకా చేయవలసిన అసలు న్యాయంగా అంటే రాత్రి బాగా వారాహి తల్లి. అసలు ఈ దశ మహావిద్యులు వీళ్ళందరూ కూడా రాత్రిళ్ళు చేసిన పవరే. పగలు సింపుల్ గా చేసుకోవడం. ఇంకా పోతే నిష్టగా చేస్తామండి మేము 9 రోజులు నవరాత్రులు చేస్తాం అన్నవాడు ఏ విధంగా వెళ్ళాలంటే ఉదయం చక్కగా సింపుల్ గా చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్కి వెళ్ళడం. కానీ చీర పచ్చని చీర కట్టుకోవచ్చు, ఎర్ర చీర కట్టుకోవచ్చు. విధి విధానాలు పాటించవాలి. మధ్యాహ్నం అల్పాహారం తీసుకోవాలి, అల్పాహారమే, పూర్తిగా భోజనం చేయకూడదు. గోధుమ రవ్వ ఇలాంటివి, కిచిడి కూడా తినచ్చు. అలా చేసుకుని ఎంతో అంతో రాత్రి అప్పటిదాకా రాత్రిళ్ళు ఈ 9 రోజులు రాత్రిని పాటించవలసిన నియమాలు ఏంటంటే చాపేసుకుని కింద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఆడైనా మొగానే కూడా పాటిస్తూ రాత్రి 7 గంటల దగ్గర నుంచి
నైవేద్యాలు ఏమిటయ్యా అంటే ఆ మహాతల్లికి ఉమ్, పులిహోర, పూర్ణాలు కానీ, వడాలు ఉమ్, ఇలాంటి ముందు పానకం, రాత్రి కూడా సేమ్ విధి విధానం. అష్టోత్తరం చదివితే అష్టోత్తరం చదవడం. ఇలాగే లేదు అయ్యగారి చేత చేయించుకుంటా ఉంటారు. ఉమ్, ఇంకా అయ్యగారు వస్తే ఆ వ్రతం బ్రహ్మాండంగా చేయిస్తాడు. అన్నీ అంటే షోడశోపచారాలతో సహా. వీళ్ళకి తెలియదు కాబట్టి ఊరికే పాపం తీసుకుని సంకల్పం కూడా రాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బాగా డబ్బున్న వాళ్ళు కానీ, మామూలుగా ఇదైన వాళ్ళు కానీ 9 రోజులు ఇంటికి బ్రాహ్మణ్ణి పిలిపించుకోవడం, శుచి శుభ్రత ఇల్లు శుభ్రంగా చేసేసుకోవడం, చక్కగా ఈ గోపంచకం ఇల్లంతా శుద్ధి చేసుకోవడం. ఉమ్, దాంతోటి అసలు గోపంచకం శుద్ధి చేయించడం వల్ల ఎంతో పవిత్రం. అవును. దీంట్లోనే గోపంచకం వేళ 9 రోజులు కూడా స్వీకరిస్తే, మూడు సార్లు స్వీకరిస్తే కూడా ఆచమనంలో ఎంతో పవరు. ఉమ్, ఆయురారోగ్యాలతో ఉంటారని. అలాగే ఇంక పోతే నివేదన, ఫస్ట్ నివేదన పానకం, ఉమ్, వడపప్పు, ఇంక పోతే తేనె, ఈ పెరుగు, అన్నంలో అక్కడ విస్తర ఏం ఉమ్, పెట్టాలంటే అన్నం వేయడం, ఉమ్, చుట్టూరా ఏదో ఒకటి పెట్టడం. దాని మీద కూడా మళ్ళా పెరుగు బెళ్ళ వేయాలి. ఓకే. ఉమ్, పెరుగు ఉమ్, బెళ్ళ ఇలాగే సేమ్ తేనె, ఆ, వడపప్పు పాయసం చుట్టూరు ఆకులో పెట్టడం. ఉమ్, ఆ మహాతల్లికి నివేదన ఇచ్చి ఆ ఆకుని అక్కడే ఉంచి ఆ బ్రాహ్మడికి ఆ ఆకు విస్తర ఉమ్, వడ్డానికి పెట్టడం. మిగిలిన వంటకాలు ఏమేం చేసుకున్నారో వీళ్ళంతా నియమనిష్టలతో చక్కగా కుటుంబ సమేతంగా ఆ భోజనం చేయడం వల్ల రాత్రి భోజనం చేయాలి, రాత్రి పగలు భోజనం. ముట్టుకోకుండా. పూజ అయిన అలాగే తర్వాత భోజనం చేయాలి. ఆ 9 రోజులు కాదు, మేము బ్రాహ్మణ కూడా పిలుచుకోం. అష్టోత్తరనామాలు, ఉమ్, శ్యామలాదేవి అష్టోత్తరం, అందులోనే కథ ఉంటుంది, శ్యామలాదేవి కథ. అవి చదువుకుని శ్యామల దండకం కూడా ఉంది. దండకం, అమ్మవారి దండకం. శ్యామలాదేవి దండకం ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది, ఆవిడ స్టోరీ కథ ఉంటుంది. ఉమ్, అది చదువుకోగల శక్తి ఉంటే, జ్ఞాన శక్తి ఉంటే ఆ తల్లిని 9 రోజులు ఆరాధిస్తూ చక్కగా చేసుకోవడం వల్ల ఉమ్, ఎన్నో ఉపయోగాలు. ఒకటి కాదమ్మా, ఇందులో ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు, నష్టపోయారు. ఉమ్, వాళ్ళు కనుక శ్యామలాదేవి మోహం చేయించుకోవడం వల్ల ఉమ్, ఎంతో ప్రయోజనం ఉంది. మంచి మళ్ళా పొజిషన్కి వస్తారు, ఎదుగుదలకు వస్తారు, నష్టపోయిన ద్రవ్యం మళ్ళా తిరిగి వస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ 9 రోజులు శ్యామలాదేవికి చక్కగా హోమాలు, గుడికి వెళ్తే హోమం చేయించుకోవచ్చు, ఉమ్, చక్కగా లేదు ఇంట్లోనే మేము ఆరాధించుకోగలం అంటే చెప్తున్న వాళ్ళు, అది కూడా చేతకాని వాళ్ళు గుడికి వెళ్ళడం వల్ల ఉమ్. అమ్మవారి గుడికి అంటే ఎలాగయ్యా. ఎక్కడ శ్యామల అమ్మవారి గుడి ఇప్పుడు ఎక్కడ ఉంది? శ్యామల అమ్మవారి దేవి ప్రత్యేకించి అనేది లేదు అవును. ప్రస్తుతానికి. ఆ, కానీ వారాహి దాంట్లోనే ఏది చేసినా వారాహి ప్రత్యంగిరినే అక్కడే వాళ్ళు మామూలుగా అలంకరిస్తారు. హైదరాబాద్ లో ఎక్కడ ఉందండి? అమ్మ హైదరాబాద్ మహానగరంలో అల్కాపురి రామకృష్ణాపురం అంటారు, నాగోల్ పక్కకి. ఉహుం, నాగోల్ ఉమ్, పక్కకి అల్కాపూర్ రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 4లో అల్కాపురి. ఉమ్, దాన్నే కొత్తపేట కింద కూడా ఉపయోగిస్తారు, దిల్షునగర్ కొత్తపేట అంటారు. కానీ ఇలా నాగోల్ దగ్గర నుంచి ఉమ్, దగ్గరిది. అక్కడ వారాహి ప్రత్యంగిరి గుడి చాలా హై పవర్ గుడి. ఉమ్, మొన్న మరి ఆషాఢ మాసంలో ఆవిడకి గుప్త నవరాత్రులు చేశారు వారాహి, ఆ ఉమ్, గుడి దద్దరిల్లింది. అలాగే రేపు 30 నుంచి ఉమ్, 8 నుంచి దశమి దాకా అక్కడ కూడా వారావారీగా చేస్తున్నారు. మొదలు పెట్టి అప్పుడే ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉమ్, అలంకరణలు అవుతున్నాయి. ఉమ్, అందుకని ఆ గుడికి వెళ్ళడం వల్ల ఉమ్, ఎప్పుడయ్యా రాత్రి ఈ 6 దగ్గర నుంచి 9 దాకా అక్కడ దర్శనాలు చేసుకోవడం వల్ల ఉమ్, పగల కన్నా రాత్రి ఆ అమ్మవారిని అక్కడ చక్కగా అలంకరిస్తారు. ఓకే. ఆ ఉమ్, శ్యామలాదేవిని ఉమ్, అలంకరించి తయారు చేస్తారు. అక్కడ హోమానం చేయించుకోగల ఓపుకుంటే హోమం చేయించుకోవడం వల్ల కూడా మనకున్న ఈతి బాధలు, కుటుంబాల్లో భార్యాభర్తల కలతలు కానీ, పిల్లలకు ఉద్యోగం లేకపోవడం కానీ, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వకపోవడం కానీ, ఇటువంటి బాధలన్నీ తీరాలంటే రేపు గుప్త నవరాత్రుల్లో శ్యామలాదేవికి ఒక్కరోజైనా హోమం చేయించుకోండి, చక్కటి పరిష్కారాలు ఇస్తుంది ఆ తల్లి. అంటే ఉమ్, నిత్యం మేము ఏం చేయలేమండి అన్న వాళ్ళకి ఇది. అవును. ఉమ్, నిత్యం మేము చేయలేను అండి, ఉద్యోగాలకు పోతాం, ఏదో కూలి పని పోవాలి, అవును, ఇల్లు అవును. గడవాలి. ఉమ్, కాబట్టి అటువంటి ఒక వాళ్ళంతా రోజు చేసిన చక్కగా ఏదో ఆ 9 రోజుల్లో ఒక రోజు చాలు అవును. వెళ్ళడం, రాత్రి హోమంలో కూర్చోవడం, ఉమ్, చక్కగా ఉమ్, చేయించుకోవడం, ఆ ప్రసాదాలు తినడం, వాళ్ళు పెట్టినవన్నీ స్వీకరించడం, ఇంటికి వచ్చేయడం. రైట్. అలా చెయ్యడం వల్ల ఎటువంటిదైనా సరే ఆఖరి జైలు శిక్ష పడ్డ వాళ్ళకు కూడా బెయిల్ రావడానికి, ఉమ్, కేసు మాఫీ అవ్వడానికి ఉమ్, ఎన్నో రకాలు ఉపయోగపడుతుంది. అలాగే ఈ శ్యామలాదేవి అంత పవరు ఈ ఇప్పుడు వచ్చే గుప్త నవరాత్రులు, మరి జనవరి 30 నుంచి వచ్చే ఉమ్, గుప్త నవరాత్రుల్లో అనేక రకాలుగా ఇంకోటి ఉందమ్మా శాస్త్రం. ఓపుకుంటే ఇంట్లో నిష్టగా చేసుకునే వాళ్ళు ఉంటే ఉమ్, రాత్రి ప్రతిరోజు ఇద్దరు ముత్తైదువులు. ఇద్దరు ముత్తైదులను ఉమ్, కేకేయడం, ఉమ్, పిలిచి వ్రతం అయ్యేంత పర్యంతం చక్కగా. కూర్చోబెట్టడం. ఉమ్, వాళ్ళు కూడా మధ్యాహ్నం తినకుండా ఉన్న వాళ్ళు అవుతే ఉమ్, ఉమ్, అలాంటి ఇద్దరు ముత్తైదులు చక్కటి వాళ్ళని పిలుచుకోవడం, కూర్చోబెట్టడం. వ్రతం అయ్యాక వాళ్ళకి ఆకుపచ్చ జాకెట్టు, గాజులు, పసుపు కుంకం, ఒప్పుకుంటే చీర, ఒప్పుకుంటే ఉమ్, చీర, ఉమ్, లేదు పసుపు కుంకం పెట్టి వాళ్ళకి ముందు ముత్తైదులకు భోజనం ఉమ్, పెట్టి ఉమ్, వీళ్ళు తింటే కూడా ఎంతో ఆ మహాతల్లి
ఈ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న ఈతి బాధలు కానీ, అనారోగ్య బాధలు కానీ ఏమున్నప్పటికీ ఆ మహాతల్లి తప్పకుండా కరుణిస్తుందని చెప్పడానికి, ఆ తల్లి దీవెనలు పొందడానికి ఎవరైతే ఎక్కువగా ఆవిడని ఆరాధిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఆవిడ స్థిరపడుతుంది, ఉంటుందని చెప్పడానికి ఉందమ్మా. ఎవరైనా కులమత భేదాలు లేవు. చక్కగా నీతి నిష్టతో నియమాలు పాటించి చేసిన వాళ్ళకి ఆ తల్లి ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని చెప్పడానికి ఏ బాధ అయినా సరే. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు పదవి కోసం చేస్తారు. రాజశ్యామల యాగం అంటారు దాన్ని. శ్యామల అన్నది వేరు, రాజశ్యామల యాగం. రాజకీయ నాయకులు చేస్తారు, భయంకరంగా చేస్తారు వాళ్ళు. అంటే గుప్తగానే చేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పబ్లిసిటీ చేసి వాళ్ళు గుప్తగా చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యారు. గుప్తగా అంటే తెలియకుండా గుప్తంగా అయ్యగారులను పెట్టుకుని పబ్లిసిటీ చేయకుండా అలా చేసిన వాళ్ళు కూడా ఈ 5 రోజులు చేస్తారు దానికి. 5 రోజులు కూడా వద్దంటే 6 లక్షలు 7 లక్షలు అవుతుంది దానికి. 12 మంది ఋత్వికులతో అలా చేసుకునే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని పాటించిన వాళ్ళు, ఆవిడని నమ్ముకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ అనుగ్రహంగా ఆ తల్లి అండదండలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉందని మరీ చెప్తున్నాను. అయ్యా అలాగే ఈ దేశంలో ఉన్న ఆడ మగ కూడా ఈ 9 రోజుల్లో వచ్చే నవరాత్రుల్లో గుప్త నవరాత్రి శ్యామలాదేవి దర్శనం చేసుకోండి. ఆవిడ పసుపు కుంకాలు గాజులు ఇవ్వండి, చక్కగా ఉంటారు అని చెప్పడానికి ఇది విధానం ఉందమ్మా. శ్యామల అమ్మవారి ఆరాధన అలాగే పాటించాల్సిన పద్ధతులేంటి, ఆ టైంలో ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే చక్కగా ఎటువంటి ప్రసాదం నివేదన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.